హాయ్ ఫ్రెండ్స్, బైండింగ్ ఫ్లేవర్స్ లో మనం ఈరోజు అటుకుల తాలింపు పోహా ఉప్మా అంటారు కదా, అది తయారు చేద్దాం. నేను నలుగురికి సరిపడా చేస్తున్నాను. ముందుగా మీడియం అటుకుల్ని 4 కప్పుల వరకు ఒకసారి కడిగి నీళ్లు తీసేసి మరలా నీళ్లు పోసి వెంటనే ఇలా చిల్లుల గిన్నెలో వేయాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి నీళ్ళన్నీ వడిసిపోయే వరకు మిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర కప్పు వరకు పల్లీలు వేసి వేగనివ్వాలి. ఇలా పల్లీలు వేగాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, ఒక ఉల్లిగడ్డని కట్ చేసి వేయాలి. ఇవి వేగే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఉల్లికాడలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేయాలి. వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. నేను 1 చెంచా ఉప్పు వేసాను. అర చెంచా వరకు పసుపు వేసి కలిపి ముందుగా కడిగి వడగట్టుకున్న అటుకుల్ని వేసి బాగా కలపాలి. ఇలా మీడియం మంట మీద పోపు అంతా పట్టేదాకా కలపాలి. ఇలా బాగా కలిపాక ఒకసారి కొంచెం తిని చూసి ఉప్పు చాలకపోతే ఇప్పుడు కలపొచ్చు. అంతే, మెత్తని పొడి పొడిలాడే అటుకుల ఉప్మా రెడీ. ఇందులో కొంచెం నిమ్మరసం పిండి స్వీట్ కార్న్ ఆనియన్ పకోడాతో తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ఈ కాంబినేషన్ లో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటాయి. చూస్తేనే నీళ్లు ఊరుతున్నాయి కదా, మరెందుకు ఆలస్యం, రెడీ చేయండి. మరి చేశాక ఎలా ఉందని కామెంట్ లో తెలియచేయగలరు.